నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు. ఎస్బీఐ ఆర్ఎం రవికుమార్ వెల్లడి. కోటప్పకొండ 102 రోజుల ఆదాయం హుండీల ద్వారా, అన్నదానం హుండీ ద్వారా 59,97,254. కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ వెల్లడి. నర్సరావుపేట శివారు స్వర్గపురి 2లో దారుణ హత్య. విచారణ చేపట్టిన పోలీసులు. నర్సరావుపేటలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సౌరశక్తి అవగాహన ర్యాలీ. పాల్గొన్న విద్యుత్ సిబ్బంది. లింగంగుంట్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాలదారులకు అన్నదాన ఏర్పాటు. వేలమూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. చల్లగుండ్ల గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ కాసయ్య. జిల్లాలోని మున్సిపాలిటీలలో వీధి వ్యాపారం చేసుకునే వారికి వడ్డీ లేని రుణం అందిస్తున్నట్లు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. మెప్మా అభ్యర్థుల మేరకు వీధి వ్యాపారం చేసుకునే 1000 మందికి ఎలాంటి పూచీకత్తు లేకుండా 15,000 రూపాయల వడ్డీ లేని రుణం అందజేస్తామని చెప్పారు. వీధి వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా మరికొన్ని పథకాల గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. నర్సరావుపేట పల్నాడు జిల్లా కస్టమర్లకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు రోజుకొక ప్రొడక్ట్ అనే భాగంగా కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ కోసం మనం నిన్న మాట్లాడుకున్నాం. మరొకసారి పిఎం స్వనిధి అన్న లోన్ ద్వారా స్ట్రీట్ వెండర్స్కి 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దీన్ని అందరూ గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మా దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 42 బ్రాంచులు ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాలు 2 ఉన్నాయి. ఒకటి పేదరికం, 2 నిరుద్యోగం. దీని మీద మనం పనిచేయాలని గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం గారు చేసినటువంటి సహకారం, ఆవిడ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారు వారు ఇచ్చినటువంటి నిర్దేశాలు తర్వాత సహకారం ఎప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఈ పేదరికంలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్కి అందరికీ పిఎం స్వనిధి కింద మనం వాళ్ళకి 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఆయా ట్రెంచుల్లో ఒక ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇక చదువుకునే పిల్లలు చాలామంది డబ్బులు లేక చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా పిఎం విద్యాలక్ష్మి అనే స్కీమ్ కింద వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా హైయర్ ఎడ్యుకేషన్స్ చేయాలనుకున్న వాళ్ళు, ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళు, ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి అప్రోచ్ అవ్వండి. పిఎం స్వనిధి సైట్లో మీరు అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక మిగిలినటువంటి నాకు ప్రత్యేక ప్రాముఖ్యమైనటువంటి అంశంలో డ్వాక్రా గ్రూపులందరికీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి శుభవార్తగా 20,000 మందిని మనం మొదటిగా మనం సెలెక్ట్ చేశాము. ఆ 20,000 మందికి మనం 400 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం ద్వారా వారికి వ్యక్తిగతంగా యూనిట్స్ పెట్టుకోవడానికి మనం సహకరిస్తున్నాం. ఇది కాకుండా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి అందరూ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు పిఎంఈజీపీ అనే స్కీమ్ కింద మీ యొక్క సొంత యూనిట్లు స్టార్ట్ చేసుకోవడానికి కానీ, పిఎంఎఫ్ఎంఈ కింద స్టార్ట్ చేసుకోవడానికి కానీ మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న బ్రాంచులను మీరు సంప్రదించండి. వారు మీకు సహకారం చేస్తారు. సో మనం ఉద్యోగాలు చేస్తామా, ఉద్యోగాలు ఇస్తామా అన్న కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలి. మన యూనిట్లు మన ఊరిలో మనమే డెవలప్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రతి భారతీయుడి గుండె చెప్పుడు కాబట్టి మీకు అందరికీ సహకరించడానికి నా 42 బ్రాంచులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే మనం బొల్లాపల్లిలో ఏర్పాటు చేయబడినటువంటి స్పెషల్ ఇండస్ట్రియల్ జోన్, అందులో యూనిట్స్గా పెట్టుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా మన యూనిట్స్ శాంక్షన్ చేయడానికి, ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో మనకి మన అబ్బూరు గ్రామాన్ని పుట్టగొడుగులకి ప్రాముఖ్యంగా, పుట్టగొడుగులకి ప్రత్యేకంగా దాన్ని అభివృద్ధి పరచాలని మనం ఆశపడుతున్నాం. ఈ 2 కార్యక్రమాలు అలాగే ప్రతి గ్రామాన్ని కూడా మనం అన్ని విధాలుగా సహకరిస్తూ మనం ఒకే ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూ సస్టైనబిలిటీలో ఈ సూర్యఘర్ కింద మనం అందరం కూడా మనం ఎలాగైతే
మన ఇళ్ళకి మనం కట్టుకునే కరెంటు బిల్స్ ఆ డబ్బుల్నే మనం రీపేమెంట్గా పే చేసుకుంటే మనకు సొంతంగా మన యూనిట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం దీనికోసం పిఎం సూర్య గారు అని చెప్పి స్కీమ్ ఇవ్వడం జరిగింది. అందులో ఇంచుమించుగా ఒక 80,000 మంది ఆసక్తి చూపించినట్లుగా నాకు తెలిసింది. మీలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ మీరు ఆసక్తి ఉన్నట్లయితే భారతీయ స్టేట్ బ్యాంక్ ముందంజలో ఉంటుంది. మీకు అందరికీ 80,000 మందికి కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఏమన్నా ఆక్షేపణలు, మీకు ఏమన్నటువంటి కంప్లైంట్స్ ఏమున్నా కానీ మీరు నాకు డైరెక్ట్గా నాకు ఎస్కలేట్ చేయొచ్చు. నా నంబర్ 9908664555. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభువుగా వెలిసి ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నందు 17-10-2025 శుక్రవారం హుండీలు లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ డి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో మరియు శ్రీయుత ఆభరణములు తనిఖీ అధికారి గుంటూరు శ్రీమతి పి సైదమ్మబాయి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. 17-10-2025 హుండీల ద్వారా 55,76,935 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 4,20,319 రూపాయలు, వరసి మొత్తం 59,97,254 రూపాయలుగా వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ డి చంద్రశేఖరరావు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, యల్లమంద బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది, దేవస్థాన పర్యవేక్షకులు శ్రీ చల్లా శ్రీనివాస్ మరియు ఆలయ సిబ్బంది, నర్సరావుపేట సేవక బృందాలు పాల్గొన్నారు. నర్సరావుపేట విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏపీసీపీ డీసీఎల్ అధికారులు, సిబ్బంది సౌరశక్తి అవగాహన ర్యాలీని నిర్వహించారు. విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ సూర్యుడే మన శక్తి, సౌరశక్తి మన భవిష్యత్తు, సూర్యరశ్మితోనే జగతి వెలుగు, సూర్యుడి శక్తిని వాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం అని పిలుపునిచ్చారు. ర్యాలీలో విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సూపర్ సేవింగ్స్, సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్, సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్, సోలార్ ప్యానెల్ సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఎస్సీ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో మెయిన్ పర్పస్ ఏంటంటే విద్యుత్తుని ఆదా చేయాలి. విద్యుత్తును ఆదా చేయాలంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా వారి యొక్క ఇంటిపైన సోలార్ ప్యానెల్ బిగించుకొని గవర్నమెంట్ ఇచ్చే రాయితీలని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. 1 కిలోవాట్కి వచ్చేసి 30,000 రాయితీ ఇస్తారు. అలానే 2 కిలోవాట్కి వచ్చేసి 60,000 రాయితీ ఇస్తుంది. 3 కిలోవాట్కి వచ్చేసి 78,000 రాయితీ ఇస్తారు. వీటికి సంబంధించి 1 కిలోవాట్ పెట్టుకోవాలంటే 100 చదరపు అడుగులు ఉండాలి. అలానే 2 కిలోవాట్ పెట్టుకోవాలంటే 200 స్క్వేర్ ఫీట్లు ఉండాలి. అలానే ప్రపోర్షనేట్గా 3 కిలోవాట్కి 300 స్క్వేర్ ఫీటు స్థలం ఉంటే సరిపోతుంది. దీనివల్ల మనకి విద్యుత్ బిల్లు డ్రాస్టిక్గా తగ్గిపోయి మీ యొక్క పెట్టుబడి వితిన్ 4-5 ఇయర్స్లో మొత్తం వస్తుంది. 25 సంవత్సరాల పాటు మనం ఎలాంటి బిల్లు కట్టకుండా విద్యుత్ రాయితీ ద్వారా మీరు గృహాన్ని వినియోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్సీఎస్ఎస్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకం కింద ఈరోజు పల్నాడు విద్యుత్ శాఖ తరఫున ర్యాలీ చేయడం నిర్వహించడం జరిగింది. బరంపేట కరెంట్ ఆఫీస్ నుంచి మల్లం సెంటర్ దాకా వచ్చి మొత్తం ర్యాలీ చేయడం జరుగుతుంది. నర్సరావుపేటలో ట్రంప్ వాణిజ్య సుంకాలు భారత్పై ప్రభావం సదస్సులో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, పలువురు నేతలు. అమెరికాలో ఉన్న భారతీయుల ఉద్యోగాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ట్రంప్ టారిఫ్ల మీద దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చంద్రబాబు పలుకుబడి ఉపయోగించి ట్రంప్తో భారతదేశానికి జరుగుతున్న నష్టాలకి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలియజేశారు. అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంలో పడింది. ట్రంప్ పుణ్యం అంటూ ఈ టారిఫ్ ఉగ్రవాదం ఇది ఈరోజు ఒక బ్రహ్మరాక్షసిలాగా మన భారతదేశాన్ని పీడిస్తున్నది. మన నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల మీద 50% పన్ను వేశారు. అమెరికా నుంచి ఇండియాకు దిగుమతి అయ్యేటువంటి వాడి మీద 0% చేయమని ఒత్తిడి చేస్తుంటే తెర వెనుక రహస్యంగా మోడీ ట్రంప్తో చర్చలు జరుపుతూ రష్యా నుంచి ఆయిల్ కొనము, మేము కొనుగోలు చేయము అని హామీ ఇచ్చినట్టుగా ట్రంప్ బహిరంగ ప్రకటించాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మనకు లాభదాయకమైనటువంటి విషయం. ఇప్పుడు రహస్యంగా మేము కొనుగోలు చేయమని చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో ఆయిల్ సంక్షోభమే కాదు, భారతీయ సార్వభౌమత్వం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
అమెరికా ఒత్తిడికి లొంగి దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టడాన్ని సిపిఎం చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా ట్రంప్ టారిఫ్ టెర్రరిజం మీద ప్రచారం నిర్వహించి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. నర్సరావుపేటలోని ధర్నా చౌక్ వద్ద ప్రగతిశీల కార్మిక సమ్మెకి ఆధ్వర్యంలో 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, అలాగనే 4 లేబర్ కోడ్లను ఎత్తివేసి 44 లేబర్ చట్టాలను అమలు చేయాలని, మహిళల్ని పనుల్లో రాత్రి షిఫ్టుల్ని ఎత్తివేయాలని కోరుతూ ఈరోజు ఒక కరపత్రాన్ని ఆవిష్కరించారు. దేశంలో కార్మిక చట్టాలు అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లు ఎత్తివేయాలని, అలాగే గత నెలలో 13 గంటల పని విధానాన్ని అసెంబ్లీలో తీర్మానించాలని వ్యతిరేకించాలని, యథాతథంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఈరోజు ఒక కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. నకరికల్లు మండల కార్యాలయంలో థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు సిద్ధలింగమూర్తి, కమిషనర్ ఏపీఆర్ ఐఆర్డి వారి ఆదేశాల ప్రకారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా మండల స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 2 వివోఏ అండ్ ఎస్హెచ్జి సభ్యులకు క్లీన్ అండ్ గ్రీన్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛరథం యొక్క ఉద్దేశం, శానిటేషన్ వర్కర్స్ కి ప్రేరణ కల్పించడం మొదలగు విషయాలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా PDDWMA సిద్ధలింగం మూర్తి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గురించి జిల్లాలో శ్రామికులందరూ ఈకేవైసీ చేయించవలసిందిగా తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న చోట రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ వాటర్ నిల్వ ఉండేటట్లు చూడాలని తెలిపారు. అలాగే కార్యక్రమంలో ఎంపీడీఓ కాసయ్య, డిప్యూటీ ఎంపీడీఓ కేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్స్ ఉన్నటువంటి చోట ఈ రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఎవ్రీ బిల్డింగ్కు ఉండేటట్లు చూడాలన్నది మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఉద్దేశము. సో వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ విధంగానే ఫాలోఅప్ చేసి ఆల్రెడీ రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఉన్నటువంటి వాటికి ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండేటట్లు మన ఎంపీడీఓస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అందరికీ మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ అవసరమో అక్కడ వాటన్నిటికి కూడా ఇప్పుడు మనం మండల ప్లాన్స్ తయారు చేస్తూ ఎంపీడీఓల ద్వారా మండల ప్లాన్స్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. సో వాటన్నింటిని వస్తానే శాంక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో మనం ఇప్పుడు వచ్చేటువంటి అంటే కలెక్టర్ గారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సేవ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్. మనకి ఈ సీజన్లో వచ్చేటువంటి ప్రతి నీటి బొట్టును ఉపయోగించుకోవాలనుకున్నటువంటిది మెయిన్ ఉద్దేశం మొదటి రోజే చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా ఉపాధి హామీ సిబ్బంది అందరూ అలాంగ్ విత్ మన ఎంపీడీఓస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఆ విధంగా కదలడం జరుగుతుంది. సో వాటర్ హార్వెస్టింగ్ వర్క్స్ చాలా ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత జిల్లాలో ఇంకొక అంశం ఏంటంటే ప్లాంటేషన్కి సంబంధించి మనకున్నటువంటి జిల్లాకు ఉన్నటువంటి ఒక టార్గెట్ మేరకు 2000 ఎకరాల వరకు తీసుకోవడం జరిగింది. ఇంకా అక్కడక్కడ మనకు కొంచెం ఇంకా 400 నుంచి 500 ఎకరాల వరకు బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఈ వారంలో మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్లాంటేషన్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదొక కార్యక్రమం నడుస్తూ ఉంది. సో ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలతో పాటు మిగిలినటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉపాధి హామీ ద్వారా చేయించడం జరుగుతుంది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం వారు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వాయు కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా దాన్ని తగ్గించే మార్గం చేయాలని ఎంపీడీఓ కాసయ్య కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీటీఓ కేవి ప్రసాద్, చల్లగుంట్ల పంచాయతీ సెక్రటరీ అబ్దుల్ అలీల్ మరియు గ్రీన్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రభుత్వ నెల 3వ శనివారం గవర్నమెంట్ వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని తగ్గించేటువంటి అంశం ఈరోజు చేయాల్సింది. అందులో భాగంగా మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటూ వాయు కాలుష్యాన్ని అందులో భాగంగా మనం ఇక్కడ శానిటేషన్ జరుగుతూ ఉంది. ఇందులో మనం ప్రతి ఒక్కరు కూడా వాయు కాలుష్యం తగ్గించడానికి ఎక్కువగా మనకి బండ్లు తగ్గించుకొని సైకిల్ వాడుకోవటం కానీ, మరి అన్ని చోట్ల కూడా ఈ ప్లాస్టిక్ మూలాన్ని తగ్గిపోయటం కానీ, మరి చెత్తాచెదారం ఇవన్నీ కూడా వచ్చినటువంటి హైదరాబాద్కి ఇచ్చి మన గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన
నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డీఎస్సీ ప్రతిభావంతులకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, ఆర్డీఓ మధులత తదితరులు పాల్గొన్నారు. నూతన ఉపాధ్యాయులకు పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మేదరమెట్ల శేషగిరిరావు, ఎమ్మెల్యే అరవింద బాబు సన్మానం చేశారు. మనం చదువుకొని పైకి వచ్చాయి కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోవాలి, పైకి రావాలి. పిల్లలే మన ఆస్తులు, మీ పిల్లలే మీకు ఆస్తులు. అదే క్లాస్లో ఉన్న బిడ్డలు కూడా మీకు ఆస్తులే. ఒక మంచి స్టూడెంట్ తయారు చేసి మీరు డాక్టర్ అయితే సంతోషపడేది ఎవరు? మీరు టీచర్లు. ఒక కలెక్టర్ అయితే ఎవరు సంతోషపడతారు? టీచరే. మా పిల్లోడు మా స్టూడెంట్ కలెక్టర్ అయ్యాడు అని చెప్తారు, మా స్టూడెంట్ డాక్టర్ అయ్యాడని చెప్తారు. లేదా మా స్టూడెంట్ ఎమ్మెల్యే అయ్యాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీచర్ ఇప్పుడు కూడా మరుడయ్యారు యూనివర్సిటీలో, ఇప్పుడు కూడా ఆయన చెప్తా ఉంటారు. అంటే టీచర్ల యొక్క జీవన శైలి కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎంతో గొప్పగా ఉంటుంది. ఆ గొప్పతనాన్ని కాపాడాలి మీరు. అందుకనే మన నడవడికి ఎప్పుడు కూడా పబ్లిక్ లైఫ్ లో బాగుండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎమ్మెల్యేగా నేనంతే ఉండాలి, ఆఫీసర్లు వాళ్ళంతే ఉండాలి, పబ్లిక్ లైఫ్ లో డాక్టర్లు అంతే ఉండాలి. అటువంటి గొప్పతనాన్ని అలవాటు చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా జీవితంలో మంచి టీచర్ అవుతారు. మరి అట్లానే మరి డాక్టర్ మన చదివేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతి అయ్యారంటే మరి ఎంత గొప్పతనం ఉంటే అయ్యారు, ఎంతో కష్టంతోటి. నర్సరావుపేట శంకర భారతిపురం లింగంగుంట్లలో వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో వేలమూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 27 సంవత్సరాలుగా అయ్యప్ప మాలధారుల కోసం అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే సేవాభావంతో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పారు. ఈ సేవా కార్యక్రమం డిసెంబర్ నెల వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అక్టోబర్ 17, 2025 ఈ సంవత్సరానికి ఉన్న 17వ తారీఖు రోజు నిన్నటి నుంచి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. స్వాములందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మా వేలమూరి చారిటబుల్ ట్రస్ట్ మీద ఇప్పటికి 27వ సంవత్సరం ఇది ప్రారంభం చేసి స్వామివారి దయ వలన ఎటువంటి లోటు లేకుండా, ఆటంకాలు లేకుండా స్వామివారి అనుగ్రహంతో ఇది 27వ సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించాం. స్వామివారిని కోరుకునేది ఏంటంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాల స్వామివారు మమ్మల్ని అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమం ఆయనే ప్రారంభించారు, ఆయనే పూర్తి చేయాలని ఆ స్వామివారిని మనసారా వేడుకుంటున్నాం. స్వామి రొంపిచెర్ల జెడ్పీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ, పలువురి ప్రశంసలు. ఈ నెల 4, 5, 6 తేదీలో విశాఖపట్నం సమీపంలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు తరపున బాలికలు, బాలురు పాల్గొన్నారు. బాలికల జట్టులో 10 మంది, బాలురు జట్టులో 5గురు రొంపిచెర్ల జెడ్పీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం జరిగిన సమావేశంలో జట్టులో పాల్గొన్న వారిని హెచ్ఎం సుబాని, ఫిజికల్ డైరెక్టర్ సైదయ్య మాట్లాడుతూ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇంకా ప్రతిభ కనపరచాలని కోరారు. స్థానిక రావిపాడు రోడ్లో గల స్వర్గపురి 2లో కాటి కాపరిగా పనిచేస్తున్న గాడిపర్తి ఎఫ్రాన్ వయసు 31 సంవత్సరాలు గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. ఎఫ్రాన్ గత 18 నెలలుగా స్వర్గపురి ప్రాంతంలో కాటి కాపరిగా పనిచేస్తున్నాడు. అతను నర్సరావుపేట క్రిస్టియన్ పాలనకి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 16వ తేదీన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గుంటూరు అరండల్పేట 19 SGF ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ జిల్లా సెలక్షన్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మొత్తం 9 మంది ప్రాతినిధ్యం వహించగా అందులో 2 స్టేట్ టీంకి సెలెక్ట్ అవ్వడం గొప్ప గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 31 నవంబర్ 1, 2వ తేదీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
పలమనేరులో జరగబోయే స్టేట్ మీట్కి పల్నాడు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలుపుతూ విద్యార్థుల్ని అభినందించారు. ఈ నెల 16వ తేదీన అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరపున వాలీబాల్ స్టేట్ సెలక్షన్ జరిగినాయి. గుంటూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ పోటీలని నిర్వహించడం జరిగింది. వాటిల్లో మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు 9 మంది ప్రాతినిధ్యం వహించగా అందులో బాలుర జట్టుకి ఒకళ్ళు, బాలికల జట్టుకు ఒకళ్ళు స్టేట్ టీంకి సెలెక్ట్ అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఈ విద్యార్థులు ఈ నెల 31వ తేదీ మరియు నవంబర్ 1-2 తేదీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్మనేరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. వీరు అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరిచి విజయం చేకూర్చి నేషనల్ స్థాయికి కూడా సెలెక్ట్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ నెల 16వ తేదీన గుంటూరులో జరిగిన వాలీబాల్ స్టేట్ మీట్కి మా విద్యార్థులు ఇద్దరు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మొత్తం వాళ్ళు ఒక 9 మంది ప్రాతినిధ్యం వహించగా వీళ్ళిద్దరూ టీంకి సెలెక్ట్ కావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, ఎస్బీఐ ఆర్ఎం రవికుమార్ వెల్లడి. కోటప్పకొండ 102 రోజుల ఆదాయం హుండీల ద్వారా, అన్నదానం హుండీ ద్వారా 59,97,254. కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ వెల్లడి. నర్సరావుపేట శివారు స్వర్గపురి 2లో దారుణ హత్య, విచారణ చేపట్టిన పోలీసులు. నర్సరావుపేటలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సౌరశక్తి అవగాహన ర్యాలీ, పాల్గొన్న విద్యుత్ సిబ్బంది. లింగంగుంట్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాలదారులకు అన్నదాన ఏర్పాటు, వేలమూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. చల్లగుండ్ల గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ కాసయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.